హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. నేను మీ సుధాకర్ సార్ పాల్. మరి డైలీ అప్డేట్ క్వశ్చన్స్లో భాగంగా అలాగే ఎంసీక్యూ క్వశ్చన్లో భాగంగా మీ ముందుకు వచ్చాను. ఎవరైతే ఈరోజు కొత్తగా చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి ప్రతిరోజు జాగ్రఫీ క్వశ్చన్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. మరి ఏ రోజు టాపిక్ చూసినట్లయితే వ్యవసాయం టాపిక్లో పంటల మీద ఖచ్చితమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. పంటల మీద మరి పంటల మీద ప్రశ్నలు చూసినట్లయితే అందులో వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది తయారు. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది తయారు. సో మనం తయారు చూస్తున్నాం. తయారు క్వశ్చన్ ఇదివరకు చాలాసార్లు అడిగారు. తయారు దేని నుంచి తీస్తారంటే ఆకుల నుండి తీస్తారు. ఎందుకంటే కాఫీ మీద క్వశ్చన్స్ కూడా అడిగాడు. కాఫీ దేని నుంచి తీస్తారు? గింజల నుంచి. రబ్బర్ దేని నుంచి తీస్తారు? బెర్ర నుంచి. సో తయాకు దేని నుంచి తీస్తారంటే ఆకుల నుండి తీస్తారు. మరి నైపుణ్యం గల మహిళలు తయాకు ఆకులను తెంపడాన్ని ఏమంటారంటే ప్రూనింగ్ అంటారు. ప్రూనింగ్. తయాకు ఆకులను తెంపడాన్ని ప్రూనింగ్ అని పిలుస్తారు. తయాకు ఆకులను తెంపడాన్ని ప్రూనింగ్ అని పిలుస్తారు. అలాగే తయాకు చెట్లను ఏమని పిలుస్తున్నారంటే ప్రేమించే చెట్లు అని కూడా పిలుస్తున్నారు. తయాకు చెట్లను ప్రేమించే చెట్లు అని పిలుస్తున్నారు. అలాగే తయాకుని కూడా పచ్చ బంగారం అని పిలుస్తారు. తయాకుని పచ్చ బంగారం, గ్రీన్ గోల్డ్. వెదురుని కూడా పచ్చ బంగారం అని పిలుస్తారు. అలాగే తయాకుని కూడా పచ్చ బంగారం అని పిలుస్తారు. మరి తయాకు ఆకును పండించడానికి కావలసిన వర్షపాతం ఎంత అంటే 150 నుంచి 250 లేదా 300 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. తయాకు పండించడానికి కావలసిన వర్షపాతం 150 నుంచి 250 లేదా 300 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. మరి తయాకు పండించడానికి కావలసిన ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. తయాకు పండించడానికి ఉష్ణోగ్రత 10 కంటే తక్కువ కాకూడదు, అలాగే 35 కంటే మించకూడదు ఉష్ణోగ్రత. ఆ ప్రాంతాల్లో మాత్రమే తయాకు పండించవచ్చు. సో తయాకు పండించడానికి కావాల్సిన వర్షపాతం 150 నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. తయాకు పండించడానికి కావాల్సిన ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ అవసరం. ఇక భారతదేశంలో తయాకును తొలిసారిగా సాగు చేసినటువంటి ప్రాంతం ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ అనే ప్రాంతం. భారతదేశంలో తయాకుని తొలిసారిగా సాగు చేసినటువంటి ప్రాంతం. అలాగే భారతదేశంలో సువాసనలు గల తయాకును పండిస్తున్నటువంటి ప్రాంతం కూడా డార్జిలింగ్. డార్జిలింగ్ అనేది ఒక వేసవి విడిది కేంద్రం. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. అలాగే అస్సాంలో మికిరా కొండల్లో కూడా తయాకు పండిస్తున్నారు. అలాగే త్రిపుర రాష్ట్రంలో కూడా తయాకు పండిస్తున్నారు. మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా తయాకు పండిస్తున్నారు. అలాగే నీలగిరి కొండలు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా తయాకు పండిస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా తయాకు పండిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కూడా తయాకును కొంచెం పండిస్తున్నారు. మరి భారతదేశంలో తయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రం మికిరా కొండల్లో తయాకు పండిస్తున్నారు చెప్పుకోవచ్చు. తయాకు అస్సాం రాష్ట్ర ప్రజలు తయాకు ఆకులను తెంపడానికి 1 గంట సమయం ముందు కావాలని ఉద్యమం చేస్తున్నారు. తయాకు ఆకులను తెంపడానికి 1 గంట సమయం కావాలని ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమమే చాయ్ బగన్ ఉద్యమంగా చెప్పుకోవచ్చు. మరి ఇటీవలి కాలంలో అప్డేట్గా మరి తయాకు 8వ ఇండియా అంతర్జాతీయ తయాకు సదస్సు 8వ ఇండియా అంతర్జాతీయ తయాకు సదస్సు ఎక్కడ జరిగిందంటే కేరళలోని
కోచిన్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 2025 సెప్టెంబర్ 18 నుంచి 20 తారీఖు మధ్యలో కేరళలోని కోచిన్లో జరిగింది. ఏంటిది? 8వ ఇండియా అంతర్జాతీయ తేయాకు సదస్సు. దీన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే కేరళలోని కోచిన్లో 2025 సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు జరిగింది. దీన్ని నిర్వహించిన వారు UPAS, యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌదర్న్ ఇండియా, మరియు TBI, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీరిద్దరు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటిదంటే ఇన్నోవేటింగ్ ద టీ ఎకోసిస్టమ్ ఫర్ టుమారో. ఇన్నోవేటింగ్ ద టీ ఎకోసిస్టమ్ ఫర్ టుమారో, ఇది దీని యొక్క థీమ్. మరి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఇది భారతదేశంలో తేయాకు పండిస్తున్నటువంటి ప్రాంతాలు, తేయాకు పండించడానికి పరిసర అంటే ఉష్ణోగ్రతలు, శీతోష్ణ స్థితులు, ఇటీవలి కాలంలో తేయాకు నిర్వహించినటువంటి సదస్సు. సో మరి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో అవుతుండండి. మరియు నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.